నాకు కూడా నా ఫ్రెండ్లు 3 వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళు తాగుడికి అలవాటు అయ్యి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు చెల్లాచెదరైపోయారు. నన్ను అయితే పాస్టర్ గారు పట్టుకొని, నాకు చదువులేనివ్వనండి, నేను పాడలేనంటే, నువ్వు పాడుతూ నీకు దేవుడు వరమిస్తాడని నన్ను ఎంతగానో పట్టుదల బట్టి దేవుడు నా చేత పాడిచ్చిండు. దేవుడికి చాలా వందనాలు, ఆయనకి చాలా వందనాలు. మరి ఈరోజు నేను 20 సంవత్సరాలైంది మా సొంత గ్రామం నుండి చెన్నై పక్కన వెళ్ళి, మరి ఆయన ద్వారాగా నేను చెన్నైలో మరి తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఒక సంఘ పెద్దగా, మరి ఆయన కృప ద్వారా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అది నా గొప్పతనం, నా బలం, నా పలుకుబడి కాదు. కానీ బాబురావు గారు చేసిన కృప, దేవుడు చేసిన కృపేనని నేను నమ్ముతున్నాను. ఈ సాక్షి దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాటలే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాటలే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని, సెలవైనది, దేవుని సెలవైనది. చూడని బ్రతికే నరుడెవరు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవరు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. విలువైనది, నరులారా రండని, సెలవైనది, దేవుని సెలవైనది. ఓపిక లేకపోయినా నేను వచ్చాను, ఎందుకంటే మన తోటి సేవకుడు ఇప్పటి వరకు కమిటీలో ఉండి అన్ని విషయాల్లో ఖర్చు పెట్టి కష్టపడి ప్రతి మీటింగ్కి వచ్చి అటెండ్ అయినటువంటి వ్యక్తి. దాటిపోవాడు కాదు అని ఒక పేరు ఒకటి ఉంది ఆయనకి. యేసు ప్రభు వారు దాటిపోవారు కాదు అని. నాకు తెలిసిన విషయం ఏంటంటే అదే మనసు బాబురావు గారు కూడా ఉంది. హల్లెలూయా. సౌమ్యుడు, వినయం కలిగినటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు, చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరితో సన్నిహిత సంబంధ బాంధవ్యులు కలిగినటువంటి వ్యక్తి బాబురావు గారు. దేవుడికి మహిమ. మరొక మాట ఏంటంటే, ఆ రోడ్లు వెళ్తా బాబాయ్ అని ఆప్యాయతగా పలవించాడు మా పెద్దబ్బాయి. అండి మరి జయరాజు గారైనా దాటి అవతలకు పోతాడైనా కానీ మధ్యరాత్రులైనా సరే ఫోన్ చేసైనా డోర్ కట్టైనా చెప్పి పిలిచి పలకరించి నా మనవరాలతోటి ఫ్రైడ్ రైడ్ చెప్పించుకొని ఏదో మా చేతనంత వరకు దేవుని ప్రేమను పంచుకునే విధముగా ఆతిథ్యాన్ని తీసుకొని దాటి వెళ్ళిపోయేటువంటి మనిషి ఆ మనిషి. కానీ మా ఇల్లు దాటి మా చర్చి దాటి వెళ్ళిపోయాడు కాదు. అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడైనా సరే అదే విధముగా మరి మీటింగ్లు పెడతామని చెప్పిన ఒక మాట అంటే చాలు,
ఆటోలు పెట్టుకొని తీసుకొచ్చి అతనే. ఎందుకంటే మనం పూట కోళ్ళ వాణి వెంట మన స్నేహితులు చేసుకొని మనం భోజనం పెట్టేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దైవజనులే కాదు, మరి యొక్క బైబుల్ అంతటిని బాగా మన జ్యూస్లాగా జ్యూస్లాగా చేసుకొని తాగినటువంటి తలబడినటువంటి దైవజనులు అంటే వాళ్ళని పిలిపించుకొని ఈ యొక్క సంఘాలకి మంచి శ్రేష్టమైనటువంటి మాటలతోటి బలపరచాలనే ఉద్దేశంతో పైనుంచి పెద్ద పెద్ద దైవజనులు మనం పిలిపిస్తూ ఉంటాం. అదేవిధంగా అట్లాంటి వచ్చిన దైవజనుల ద్వారా తన సంఘ జగ